26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉప్పుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు రానప్పటికీ వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 2ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుండి శ్రీనివాస్, తిరుపతి నుంచి గోపీనాథ్, అలాగే శ్రీకాకుళం నుంచి రాము అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ మనం గుంటూరు నుంచి శ్రీనివాస్తో లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ జగన్ సర్కార్ అయితే ఎస్మాని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఏ విధంగా ఉధృత చేపడుతున్నారు? శ్రీనివాస్ రైట్, శ్రీకాకుళం నుంచి రాము ఉన్నారు. రాము, చెప్పండి, జగన్ సర్కార్ అయితే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఏ విధంగా ఉధృత చేపడుతున్నారు? డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ కిరణ్మయి, ఏదైతే అంగన్వాడీలు 26 రోజులుగా తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ఏదైతే సమ్మె చేస్తున్నారో, అనూహ్యంగా ఏదంటే పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం మొత్తంగా ఏదైతే తమ మీద ఎస్మా ప్రయోగించే స్థాయికి ప్రభుత్వం చేస్తుందని ఊహించలేదని అంగన్వాడీలు అయితే చెప్తున్నారు. అయితే చిరు ఉద్యోగుల కింద వస్తారు ఈ అంగన్వాడీలు. 11,500 రూపాయలు నెలసరి జీతం తీసుకుంటున్నా మాబోటి వాళ్ళ మీద ఈ ఎస్మా చట్టం ప్రయోగించబడింది. మరింత వాళ్ళ కార్యాచరణ ఏదైతే ఉందో అది మరింత ఉధృతం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తి లేదు. 2023లో మేము స్టార్ట్ చేసాం, కొత్త సంవత్సరం 2024 వచ్చింది. మా కోరికలు తీరుస్తావి, ఎంతో కొంత మొత్తంలో మాకు జీతాలు పెరుగుతావని ఆశగా ఎదురు చూస్తున్నా మాబోటి వాళ్ళ మీద ఈ ఎస్మా చట్టం ప్రయోగించడం, అత్యవసర సేవల్లోనికి మమ్మల్ని అంగన్వాడీలు తీసుకునే విధంగా జీవో జారీ చేయడం అనేది చాలా చిగ్గుచేటు హేయమైన చర్య అనేసి అంగన్వాడీలు అయితే చెప్తున్నారు. కిరణ్మయి. రైట్ రాము, ఓకే. నెక్స్ట్ మనం గుంటూరు శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఈరోజు జీవో నెంబర్ 2 విడుదల చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 26 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు, జీతాల పెంపు కోసము, తమ న్యాయమైన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు ఉదయమే హఠాత్తుగా ప్రభుత్వము చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జీవో నెంబర్ 2 జారీ చేస్తూ అదేవిధంగా యాస్మాను ప్రయోగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీలను అత్యవసర సేవల కింద పరిగణిస్తూ కూడా జీవో జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక ప్రభుత్వ విధులకు హాజరు కాకుండా
లేకుండా సమ్మెలు రాస్తారోకోలు చేసే వెసులుబాటు లేకుండా కూడా ఈ జీవో జారీ చేయడం జరిగింది. దీనివల్ల అంగన్వాడీలు తప్పనిసరిగా డ్యూటీలకు హాజరవలసిన పరిస్థితి ఏర్పడటం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఎస్మా ప్రయోగించిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయినా తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ విధంగానే అంగన్వాడీలపై ఇది పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక గడిచిన నెలలో కూడా అంగన్వాడీలకు సంబంధించి జీతం తగ్గించి 8,050 రూపాయలు మాత్రమే వారి అకౌంట్లకు జమ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే 13,000 చిల్లర జీతం ఉంటే కనుక అందులో 4,000 పైన కూడా కట్టింగ్ పోయినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మొత్తం 26 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకి అంగన్వాడీ హెల్పర్స్ ఆయాలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి విధులకు హాజరు కాకుండా ఆందోళన నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటి వరకు 2 సార్లు చర్చలు నిర్వహించినా అవి ఫలప్రదం కాకుండా విఘాతం కలగడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ జీతం పెంపు 26,000 ప్రధానంగా గౌరవ వేతనం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైపు ప్రభుత్వం అడుగు లేకుండా కేవలం వాళ్ళ ఉద్యమాన్ని నిరసనలు ఏదైతే అణిచివేత చేసే విధంగా కూడా ఈ రోజు యాస్మాని ప్రయోగించడం జరిగింది. అంటే రేపటి నుంచి తప్పనిసరిగా అంగన్వాడీ టీచర్స్ ఆయాలు విధులకు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకి వాళ్ళు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఎమర్జెన్సీ టైంలో తప్పనిసరిగా అత్యవసర సేవలు గుర్తించిన వాటికి మాత్రమే యాస్మా ప్రయోగించారు. కానీ ప్రభుత్వం ఈసారి అంగన్వాడీ సేవలను కూడా అత్యవసర సేవలుగా గుర్తించి వారిపై ఇటువంటి జీవోను తీసుకురావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయాలు హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తప్పనిసరిగా రేపటి నుంచి డ్యూటీలకు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో వాళ్ళని సస్పెండ్ చేయటము, వాళ్ళని డిస్మిస్ చేయటము, వాళ్ళకి జరిమానా విధించడము, జైలు శిక్ష విధించడము ఇలాంటి ఏవైనా చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వారిని ప్రేరేపించి వారిని ఉద్యమాన్ని చేయించే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే వాళ్ళపై కూడా ప్రభుత్వము కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎటువంటి వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసే అవకాశం కూడా ఈ జీవో ద్వారా రావడం జరిగింది. అంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు తమ ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదు అనుకుంటే కనుక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని అప్పీల్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు తమపై ప్రభుత్వము చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాం, మా పైన దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల వెనక్కిపోకపోతే గనక తప్పనిసరిగా తమ ఉద్యమం కొనసాగిస్తాము, తమ హక్కులు సాధించుకుంటామంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్. రైట్, నెక్స్ట్ మనతో పాటు తిరుపతి నుండి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ చెప్పండి, జగన్ సర్కార్ అయితే ఎస్మాని అంగన్వాడీపై తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అంగన్వాడీలు ఎస్మాని ప్రయోగించినప్పటికీ కూడా మేము సమ్మె విరమించమని చెప్తున్నారు, ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ కంటిన్యూ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎలా ఉంది చెప్పండి. రైట్గా తిరుపతి నుంచి గోపీనాథ్, అలాగే శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కిరణ్మయ్యి, అంటే గత 26 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ రావడం జరిగింది. ఒకరోజు వంట వార్పని, ఒకరోజు అంటే రకరకాల వేషధారణలతో, అంటే కళ్ళకు గంతలు కట్టుకొని లేదంటే మోకాల పైన కూర్చొని ఇట్లా రకరకాలుగా వాళ్ళ నిరసన, అంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ని
పరిష్కారం చేయాలని కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చేందుకు ఆ రకమైనటువంటి రకరకాల సమస్యలతో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వాళ్ళపైన ఉక్కుపాదం మోపే విధంగా కూడా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. ఎస్మా చట్టం అంటే ప్రధానంగా ఎక్కువగా అంటే వాటర్కి సంబంధించి అంటే జనరల్ వనరుల శాఖ కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే మెడికల్కి సంబంధించి ఇట్లా విద్యుత్ శాఖ ఇట్లా అలాంటి శాఖల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే అధికారుల పైన మాత్రమే అలాంటి ఎమర్జెన్సీలో ఎందుకంటే ప్రజలకు ఇబ్బందులు వస్తాయి, లేదంటే హాస్పిటల్స్లో రోగులకు ఇబ్బందులు వస్తాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే వాళ్ళని ఆ పరిలోకి తీసుకునేందుకు గతంలో ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆ ఎస్మా చట్టాన్ని ఇవాళ అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళపైన ప్రయోగించడంతో ఒక్కసారిగా అవాక్కైనటువంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వాళ్ళు తిరుపతిలో కూడా మనం చూడొచ్చు. వాళ్ళు ఇక్కడ అంటే గత 26 రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే న్యాయమైన డిమాండ్లకు సంబంధించి పరిష్కారం కోరుతూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కూడా అంటే చెప్పండి, ఎస్మా చట్టం ప్రయోగించారు, ఎట్లా చూడాలి? నా పేరు అంగన్వాడీ టీచరు పి ముబీనా. ఎస్మా చట్టం అనేది ఇప్పుడు మనకు అంగన్వాడికి సంబంధించింది కాదు, అది ఎమర్జెన్సీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్తారు. అంగన్వాడికి సంబంధించింది కాదు, బట్ మీ పైన అలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏం లేదు సార్, ఆ విధంగా తీసుకురావడం అనేది మాకు బెదిరింపుల కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు తప్ప మమ్మల్ని జీతాలు పెంచి గ్రాడ్యుయేట్కి అమలు చేసి మమ్మల్ని మాత్రం మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలా అన్నట్టుగా మాత్రం ఈ ప్రభుత్వం అనేది చేయడం లేదు. కాబట్టి మేము కోరుతున్నది మాత్రము 26,000 జీతం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఇవి రెండు చేయని పక్షంలో మేము సమ్మెను మాత్రము కొనసాగిస్తాము. ఎంతటి ఉధృతాన్ని కానీ మేము చేయడానికి మాత్రము సిద్ధంగా ఉన్నాం. అంతే మాట్లాడేది. మొత్తం మీద అంటే ఇంకా కూడా మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ మద్దతు తెలుపుతూ కూడా నాయకులు కూడా ఇక్కడ కొంతమంది అంటే సిఐటికి సంబంధించి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సార్ చెప్పండి, అంగన్వాడీలకు సంబంధించి వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఎస్మా చట్టాన్ని అంటే అసలు వీళ్ళ ఉద్యోగాన్ని ఆలోచన అవసరం లేదు, చిరు ఉద్యోగులకు ఇంకా కూడా జనసరుకుల్లాగా మనం చూడొచ్చు. ఎట్లా చూడాలి? వీళ్ళ మీద ఎస్మా చట్టం తీసుకురావడం ఎట్లా చూడాలి? అదే ఏ రకంగానూ సమర్థనీయం కాదు ఇది. వాస్తవంగా ఎస్మా చట్టం అనేది అంగన్వాడీలు ఎట్లా ఈ పరిధిలోకి వస్తారు? 26 రోజులు సమ్మె తర్వాత ఎస్మా చట్టం గుర్తొచ్చింది వీళ్ళకి. సమ్మె నోటీస్ ఇచ్చిన రోజున ఎందుకు గుర్తు రాలేదు? సో ఎస్మా పరిధిలోకి వీళ్ళు వస్తారని చీఫ్ సెక్రటరీ గారు చర్చలు జరిపేటప్పుడు ఆయన తెలియదా ఎస్మా పరిధిలోకి వస్తారని? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి చర్చలు జరిపేటప్పుడు రాలేదా గుర్తుకి? ఇప్పుడు సమ్మె నోటీసు 3 నెలలకు ముందు ఇస్తే ఈ రోజున అంటే 4వ నెలలో 26 రోజున వచ్చి మీరు ఎస్మా పరిధిలోకి వస్తారని చెప్పి మాట్లాడడం అంటేనే అవకాశవాదం. కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది. బెదిరించి దబాయించి వీళ్ళని ఏదో గందరగోళపరిచి అదిలిస్తే వీళ్ళంతా పోయి డ్యూటీలో చేస్తారు అన్నట్టుగా వాళ్ళ వైఖరి ఉంది తప్ప వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. వీళ్ళ బాధలను కూడా గమనంలో తీసుకోవాలి. పెరిగిన ధరల నేపథ్యంలో వాళ్ళకు వస్తున్నటువంటి వేతనం సరిపోవడం లేదు. రేపు రిటైర్ అయితే వాళ్ళకు వస్తున్నటువంటిది వాళ్ళ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడదు, సరిపోవడం లేదు అనేటువంటి కామన్ సెన్స్ మినిమం ఈ ప్రభుత్వానికి కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అమానవీయంగా ఉంది. వీళ్ళు మహిళలు, ఆడబిడ్డలు ఈరోజు వీధులెక్కి 1,00,000 మంది బాధతో ఉంటే ఆ బాధని పంచుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పోలీసులను ఉసిగొలిపి లేదంటే తప్పుడు మార్గంలో వీటన్నిటి కూడా రెచ్చగొట్టి చేస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. నిన్న ఏం జరిగింది? మీరు 5వ తేదీ లోపల డ్యూటీల్లో చేరకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామన్నారు. 5వ తారీఖు వచ్చారు, నోటీసులు ఇచ్చారు, 4వ తారీఖు ఇచ్చారు, 3వ తారీఖు ఇచ్చారు. ఏమాత్రం లెక్క పెట్టకుండా వీళ్ళు ఆ సమ్మెను విరమించలేదు, డ్యూటీల్లో చేరలేదు, ఆ నోటీసులు తగలబెట్టారు. ఈ ప్రభుత్వం ఏమనుకో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఏం ప్రత్యామ్నాయం? వీళ్ళు సచివాలయ సిబ్బందిని తెచ్చి ఏర్పాట్లు చేశారు, వాలంటీర్లు పెట్టారు. ఇన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నటువంటి వాళ్ళు మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉంటే ఎస్మా చట్టం ఎందుకు? అంటే అన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటాన్ని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నారు. ఇప్పుడు ఇందాక కూడా సిడిపి అధికారులు కూడా రావడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవో నెంబర్ 2 ఎస్మా చట్టం అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వీళ్ళకి ఇవ్వడానికి రావడం జరిగింది, తీసుకోలేదు. ఎట్లా చూడాలి? వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వ అధికారులు కాబట్టి మేము ప్రభుత్వం చెప్పింది మేము చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇందాక కూడా బీఆర్కే న్యూస్తో మాట్లాడారు. ఎట్లా చూడాలి? అదే నేను అనేది కూడా ఏంది ప్రభుత్వం చెప్పేదంటే ప్రభుత్వం పోయి నోటీసులు ఇవ్వమనేది ప్రభుత్వ డ్యూటీని. ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నది కాబట్టి మేము కూడా ఈ పోరాటాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్పాలి?
మీ సమస్యను పట్టించుకొని పరిష్కారం చేస్తామంటే సమ్మె 2 నిమిషాల్లో ఆగిపోతుంది. ఏది అది న్యాయంగా ఉండాలి కదా. సుప్రీంకోర్టు చెప్పింది వినకపోతే, పార్లమెంటరీ కమిటీలు చెప్పింది వినకపోతే, డాక్టర్ ఆక్ట్రాయ్ ఫార్ములాని అంగీకరించకపోతే, ఆఖరి సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈయన ఇచ్చినటువంటి హామీ కదా, ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది వేతనం అన్నాడు. ఆ రోజు ఎంత, ఈయన అధికారంలోకి వచ్చే రోజున ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? ఈరోజు అక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారింది, 18,000 ఇస్తానంటా ఉంది. ఇక్కడ 11,000 నువ్వు ఇచ్చేసి నేనేదో బ్రహ్మాండంగా ఇచ్చానంటే అట్లా 18,000 అక్కడ అమలు అయితే ఇక్కడ 19,000 ఇవ్వాలి. అప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నట్టు. అంటే ఆ రోజు అధికారంలోకి వచ్చే రోజున 10,000 అక్కడ ఉంది కాబట్టి నేను 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసినాను, నా హామీ నెరవేరిపోయిందని అంటావా? ఇది అవకాశవాదం కాదా? ఇది ఏమాత్రమైనా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే మాటల. కాబట్టి తప్పు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నదంతా ఏంటంటే ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఆ మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసి సమస్య పరిష్కారానికి తోడ్పడే పద్ధతులు కాకుండా భయపెడదాము, దౌర్జన్యం చేద్దాము, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి రకరకాల పార్శ్వాలని మనం ఒత్తిడి చేసి వీళ్ళ పనుల్లోకి తెద్దామని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎందుకు అవసరమైతే సమ్మెలోకి వచ్చారో వేతనం పెంచండి అని, గ్రాట్యుటీ ఇవ్వడని దాన్ని అడ్రస్ చేయకుండా అది మినహా మిగిలినన్నీ మేము పరిష్కారం. ఏంది నువ్వు పరిష్కారం? నీ తలకాయ పరిష్కారం చేసేది? ఈరోజు అర్థం పర్థం లేదు. వాళ్ళు అడుగుతున్నదంతా కూడా తిప్పి తిప్పి లెక్కలేస్తే 300 కోట్ల రూపాయల ఇది. నీ ఇసుకలో దందా ఎంత, లేదంటే విద్యుత్తు రంగంలో నువ్వు చేస్తున్నటువంటిది ఎంత, ఇవన్నీ చూస్తే ఇదొక బాధ్యత లేనటువంటి తనం కనిపిస్తుంది. అందుకని అంగన్వాడీల పోరాటం కొనసాగి తీరుతుంది, ఏమాత్రం సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే అంగన్వాడీలకు సంబంధించి ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తామంటూ కూడా ఇప్పటికే కొన్ని అంటే పార్టీలకు సంబంధించి అనుబంధ సంఘాల వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మనం చాలామందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లు, మేము చిరు ఉద్యోగులు చాలీ జీతాలతో మేము జీవనం సాగిస్తున్నాం, అలాంటి పైన పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఇలాంటి ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్ళడం అనేది అనుకుంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ భాయ్, రైట్. తిరుపతిలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి గురించి ఇప్పటివరకు గోపీనాథ్ మనతో చెప్పారు. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అక్కడ అంగన్వాడీల నిరసన ఏ విధంగా ఉంది? ఎస్ కిరణ్మయ్యి, ఏదైతే అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సంబంధించి అయితే వాళ్ళు కొంచెం గురుగా ఉన్నారని చెప్పొచ్చు. ఏదైనా సరే ప్రభుత్వం తమకు ఏదైతే వేతన విషయంలో కొంచెం మాకు ఈ 2024 సంవత్సరంలో తీపి కబురు అందిస్తుందని అనుకున్నాము. కానీ ఎస్వా లాంటి ప్రయోగాలు మా మీద ప్రయోగించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తుంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలని ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని, ఎస్మా కాదు ఇంక ఏ చట్టం ప్రయోగించినా సరే మేము సమ్మె అనేది ఉధృతంగా చేస్తామనేది మాత్రం అంగన్వాడీలు అయితే తెలుపుతున్నారు. కిరణ్మయ్యి, అయితే ఏదైతే సంక్రాంతి వస్తుంది, ఇప్పటికే జీతాలు లేక కొంచెం ఆర్థికంగా కూడా అంగన్వాడీలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇబ్బంది పరిస్థితుల్లో గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి సంక్రాంతి ముందైనా ఒక తీపి కబురు వస్తుందని ఆశగా చూసిన అంగన్వాడీలకి ఈ ఎస్మా ప్రయోగం అనేది ప్రభుత్వం మీద ఇంతవరకు కూడా మా జగనన్న, మా వైసీపీ ప్రభుత్వం, మా అన్న అంటున్న అంగన్వాడీలు అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏదైతే మరి ఇంత నిర్దాక్షిణంగా మా పోటీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం ఏంటని చట్టంలో మోడిఫికేషన్ చేసి అత్యవసర పరిస్థితుల్లోనికి మమ్మల్ని తెచ్చి మా మీద ఎస్మా ప్రయోగించడం చేయడం చాలా అన్యాయం అనేసి అంగన్వాడీలు అయితే తెలుపుతున్నారు. కిరణ్ భాయ్, అయితే రాము, మరోవైపు సజ్జల రామకృష్ణ స్పందించినట్టు తెలుస్తుంది. ఆయన ఏమంటున్నారంటే బాలింతలు చిన్నపిల్లలు ఇబ్బంది పడడం వల్ల ఇది ప్రయోగించాల్సిన అవసరం వచ్చింది. గతంలో మేము వాళ్ళని చర్చకు పిలిచినప్పుడు కూడా చాలా వరకు మేము హామీలకి ఓకే చెప్పాం, 1-2 దగ్గర వాళ్ళు పట్టుబడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీని గురించి వాళ్ళు ఏమంటున్నారు? ఎస్ కిరణ్ భాయ్, ఏదైనా సరే ఇప్పుడు పబ్లిక్ రిలేటివ్స్ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవి ఏవైనా సరే అత్యవసర పరిస్థితులకు వస్తాయి. గతంలో రవాణా సౌర కంపెనీలు ఏదైతే ధర్నాలు చేశారో, సమ్మెలు చేశారో వాళ్ళకు కూడా ఎస్మా ప్రయోగించాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏదైనప్పుడు కూడా ఆర్టీసీ అవని, వైద్య రంగం అవని, వైద్య, ఆరోగ్య, విద్య ఇవన్నీ కూడా ప్రజలతో సత్సంబంధం ఉండి, అంగన్వాడీలు కూడా ప్రజలతో సత్సంబంధం ఉండి, ఏదైనా అంగన్వాడీ పిల్లలు అవని, బాలింతలు అవని, గర్భిణీలు అవని పూర్తిగా అంగన్వాడీల మీద డిపెండ్ అవుతారు. అయితే చట్టాలు అనేవి ప్రభుత్వం సైడ్ నుంచి అంతా బాగా
బాగానే ఉంది. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నావో గ్రాడ్యుయేట్ విషయంలో మరి ఎందుకు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోలేదు. కానీ మా మీద ఇప్పుడు అత్యవసర పరిస్థితులు అనేసి ప్రజలు బాల్యంతులు ఇబ్బంది పడుతున్నారు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు, మా మీద చట్టాలు ప్రయోగిస్తున్న ప్రభుత్వాలు మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మరి ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదనేసి ఇంతవరకు కూడా పలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు కూడా మా న్యాయమైన కోరికలు తీర్చడం విషయంలోనే ఎప్పుడు కూడా ప్రభుత్వం చొరవ చూపలేదు. పండగ తర్వాత తీస్తాము, 2 నెలల తర్వాత చూస్తామని ఏదైతే అల్టిమేట్ గా చెప్పుకొని వచ్చారు, కానీ మాకు ఎటువంటి కూడా తీర్చలేదు. చర్చలు కూడా ఏదో నామమాత్రంగా చర్చలు జరిపారు, కానీ ఇప్పుడు ఈ ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించడం అనేది దారుణమని మాత్రం అంగన్వాడీలు అయితే అభిప్రాయపడుతున్నారు. కిరణ్, రైట్ రాము, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే అంగన్వాడీ పరిస్థితుల గురించి, అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో తిరుపతి నుంచి గోపి, అలాగే గుంటూరు నుంచి శ్రీనివాస్, శ్రీకాకుళం నుంచి రాము అందించారు. ఇక థ్యాంక్ యూ సో మచ్.